99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అండ్ ఈ లైంగిక దాడి ఆరోపణల మీదే ముఖ్యంగా విచారణ జరుగుతోంది. అంటే సతీష్ గారు, ఇలాంటి లైంగిక దాడి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పొటెన్సీ టెస్ట్ చేస్తారు. అవును, ఈ కేసులో ఇదో ట్విస్ట్ ఏంటి, ఏం జరుగుతోంది అసలు ఈ కేసులో? అంటే ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంతోనే ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు షాక్ గురయ్యాయి. ఎందుకంటే ఒక ట్రైనీ ఐపీఎస్ మీద ఇంత చర్చ ఎందుకంటే, ఒక ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్ గా ప్రారంభమై ఒక ఐపీఎస్ గా ఎదిగాడు అంటే ఒక ఇన్స్పైర్డ్ స్టోరీగా అందరూ కూడా దాన్ని తీసుకున్న వ్యవహారం. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ వ్యవహారం అంతా కొంత ముదరటము, అరెస్ట్ అవ్వటము, ఆయన కొంత దురుసుగమ్మలు ప్రవర్తించాడని వార్తలు రావటం, తర్వాత ఇంకొకరిని కూడా మోసం చేశాడంటూ కొన్ని అంశాలు రావటం, ఇప్పుడు ఇది ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే, మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని మరో 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు ఉప్పరపల్లి కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు అయితే దర్యాప్తులో ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదు అన్నది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. విచారణకు సహకరించడం లేదు కాబట్టి మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టు కోరినట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏంటి, ఈ 2 ఐఫోన్ వ్యవహారం పైన పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఐఫోన్ అసలు ఎక్కడుంది, దాన్ని ఎవరు ఉపయోగించారు, అందులో ఏమైనా కీలక సమాచారం, కాల్ డేటా, మెసేజ్లు, ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అయితే విచారించనున్నారు. కోర్టు నిర్దేశించిన సమయానికి అనుగుణంగా విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ప్రధానమైన కీలకమైన అంశం మీరు ప్రస్తావించింది, ఇప్పుడు మనం మాట్లాడుతుంది స్పెర్మ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఈ పరీక్షకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు పోలీసులు అయితే చర్యలు తీసుకోబోతున్నారు. కేసులో లభించిన ఇతర ఆధారాలతో ఈ పరీక్ష ఫలితాలను పోలీసులు సరిపోల్చే అవకాశం ఉంది. ఇది చాలా కీలకం కాబోతుంది అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదుతో మొదలైన కేసు ఇప్పుడు మలుపు తిరుగుతోంది. మొదట లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి, ఆ తర్వాత హత్యాయత్నం ఆరోపణలు వచ్చాయి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ అంశం వచ్చింది, తర్వాత అరెస్టు, పోలీస్ కస్టడీ, ఇట్లా రకరకాల కోణాలు ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి, సూసైడ్ నోట్ వ్యవహారం, తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ చేసిన వాదనలు, ఇలా కేసు అనేక కోణాల్లో అయితే వెళ్ళింది. మరి ప్రస్తుతం పోలీసుల దృష్టి ఎక్కడ ఉంది, ఎందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీలోకి తీసుకుంటున్నారు, పోలీసులు ఎదుగుతున్న కీలక ఆధారాలు ఏంటి అన్నది చాలా రోజులుగా మనం చర్చించుకుంటున్నాం. కానీ మీన్ వైల్ టైంలో ఈ స్పెర్మ్ టెస్ట్ కి సంబంధించి తీసుకున్నారు అన్న దానికి అసలు ఎందుకు ఈ స్పెర్మ్ టెస్ట్ కు అనుమతి కోరారు, కోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఫోన్ లో కొన్ని వాదనలు జరిగాయి, కొంత చాటింగ్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో 2వ ఐఫోన్ అనేది ఇప్పుడు దొరకడం లేదు. ఆ 2వ ఐఫోన్ ఎక్కడ అన్న దానికి ఆయన సమాధానం చెప్పడం లేదు. వీరు 2 రోజులు కస్టడీకి తీసుకోవడంతో పాటు స్పెర్మ్ టెస్ట్ చేస్తున్నారు అన్నది ఎందుకంటే, పోలీసుల రిపోర్ట్స్, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ బాధితురాలు దుస్తుల నుంచి సేకరించిన నమూనాలతో పోల్చేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి నమూనా సేకరించే ఉద్దేశంతో ఈ పరీక్షకు అనుమతి కోరారనేది ఇప్పుడు చాలా బిగ్ ట్విస్ట్ అయింది. ఎందుకంటే ఎవరైతే బాధితురాలు ఆరోపించిందో ఖచ్చితంగా అటు ఉదయ్ కృష్ణారెడ్డి స్పెర్మ్ కు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన వస్త్రాలు కానీ ఇంకేమైనా ఆనవాళ్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఆ ఆధారాలని బాధితురాలు పోలీసుల ముందు పెట్టిందా, అది కరెక్ట్ అయినా ఆయన స్పెర్మా కాదా అని టెస్ట్ చేయడానికి ఇప్పుడు స్పెర్మ్ టెస్ట్ కు కోర్టు అనుమతి వీళ్ళు అడిగారు, కోర్టు అనుమతి ఇచ్చిందా. ఇప్పుడు స్పెర్మ్ టెస్ట్ లో బాధితురాలు ఆరోపిస్తున్నట్టుగా ఆమె చూపిస్తున్న ఆధారాలకు తగ్గట్టుగా అది ఇది ఒకటైంది అనుకోండి, ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి కొంచెం సమస్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా బాధితురాలు దుస్తుల నుంచి సేకరించిన నమూనాలు నిందితుల నమూనాలతో సరిపోతే ఆ ఆధారం ఈ కేసులు ఇతర విషయాలతో ఎలా అనుసంధానం అవుతుంది అనేది ఇప్పుడు ఫోరెన్సిక్ దర్యాప్తులో ముఖ్యమైన ప్రశ్న. అయితే ఈయన తరపున వాదిస్తున్న న్యాయవాది ఒకరు ఉన్నారు. ఆయన చెప్తుంది ఏంటంటే, ఎలాంటి తప్పు చేయలేదు, బాధితురాలే ప్రొవోక్ చేశారు, బాధితురాలు వాడుకున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత వాడుకున్నా, వాళ్ళెంత ప్రొవోక్ చేసినా ఒక ట్రైనీ ఐపీఎస్ గా నువ్వు ఉండి రేపొద్దున ఐపీఎస్ కావాల్సిన వాడివి, లా అండ్ ఆర్డర్ ని అఖిల భారత సర్వీస్ అధికారిగా కాపాడాల్సిన వ్యక్తివి, నీకు కనీసం బాధ్యత లేదా అన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతోంది. అందుకు ఈ ఇష్యూస్ నేపథ్యంలో మీ బిహేవియర్ కి సంబంధించిన ఇష్యూస్ చాలా తెర ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ స్పెర్మ్ టెస్ట్ లో ఆమె ఆరోపిస్తున్నట్టుగా ఆమె ఎవరైతే దుస్తులు ఆమె ఆధారాలుగా ఇచ్చారో అక్కడున్న ఆ స్పెర్మ్ ఆనవాళ్ళు కానీ ఇప్పుడు మీ స్పెర్మ్ టెస్ట్ లో మీ స్పెర్మ్ 2 గనక మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి సిచ్యువేషన్ అయితే
టఫ్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.